హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మతో అమ్మ. ఈరోజు మన ఛానల్లో పచ్చి జామకాయతో చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఈ చట్నీ చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం, పసుపు, తాలింపు గింజలు, ఎండుమిర్చి. ఈ చట్నీ చేయడానికి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే జామకాయని కూడా ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత చింతపండు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి, ఈ ఐటమ్స్ని తీసుకోవాలండి మనం ఈ చట్నీ చేసుకోవాలంటే. ఇలా రోట్లో వేసుకొని మెత్తగా నూరుకోవాలండి. తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా పసుపు, అలాగే కారం ఒక 2 స్పూన్లు, అలాగే ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయ్యేంత వరకు కూడా రోకలతో బాగా నూర్చుకోవాలి. రెడీ అయిపోయింది. దీన్ని మనం బౌల్లోకి తీసుకొని తాలింపుకు రెడీ చేసుకోవాల్సి ఉంటుందండి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడి అయిన తర్వాత పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత మనం ఇప్పుడు తీసుకొచ్చుకున్నాం కదా ఆ చట్నీని దాంట్లో వేసుకోవాలి. బాగా మగ్గేంత వరకు కూడా ఈ చట్నీని ఉంచాలి. మా చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ చపాతీలో కానీ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మతో అమ్మ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రహ్మతో అమ్మ.